రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన తెన్నేరు మార్గంలో ఎక్సైల్ విరగడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. విశాఖ కంచరపాలెం మురళీనగర్ మసీదు జంక్షన్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సాలిపేటకు చెందిన వరుణుపై కొందరు దాడి చేయడంతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మాధవమాలలో పొలం పనికి వెళ్లిన గురవమ్మ అనే వృద్ధురాలు విద్యుత్ తీగల తగలడంతో మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకుంటలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వీరమ్మను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలతో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం అముదార్లంకలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 4 ట్రాక్టర్లు, 18 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఏపీ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసింది. విశ్వకర్మ కౌశల్య యోజన పథకాన్ని కొనసాగించి శిక్షణ ఇచ్చిన వారికి రుణాలు ఇవ్వాలని సంఘం నాయకులు కోరారు. కడప జిల్లాలో ట్రాఫిక్ సిబ్బందికి ఎస్పీ విశ్వనాథ్ సమ్మర్ కిట్స్ పంపిణీ చేశారు. రోడ్లపై విధులు నిర్వర్తించే పోలీసులకు ఈ కిట్లు ఉపయోగపడతాయని ఎస్పీ అన్నారు. బాపట్ల జిల్లా చినగంజాం బీకే స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో 4 రోజులు నిర్వహించిన ఉచిత కబడ్డీ శిక్షణ శిబిరం ముగిసింది. శిక్షణ పొందిన వారికి అల్పాహారం, దుస్తుల కోసం తెలంగాణ డీజీపీ కార్యాలయ డీఎస్పీ, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు ఏ వేణుగోపాల్ ఆర్థిక సహాయం చేశారు.